హాయ్ ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పచ్చడి అండ్ పోలేలు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. మా సైడ్ ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నా. మేమైతే పచ్చడిని కుండలో చేసుకుంటాం, కొత్త కుండలోనే చేసుకుంటాము. సో ఎవ్రీ ఇయర్ కుండ తీసుకొచ్చి మంచిగా వాటర్లో నానబెట్టి దాన్ని కొద్దిసేపు ఒక 1 అవర్ అట్లా నానబెట్టి మంచిగా కడిగి దానికి ఇట్లా సున్నంతో బొట్లు పెడతాము. కొంతమందేమో ఓన్లీ పసుపు అండ్ కుంకుమతో పెడతారు. మేము సున్నము, పసుపు, కుంకుమ 3 కలిపి పెడతాము బొట్లు. పెట్టేసి దానికి కంకణం కట్టి ఇట్లా పూలతో అల్లిన మాలను కడతాము. అండ్ ఎప్పుడు తెచ్చినా కుండ ఒక్కటి తీసుకురావద్దు, 2 తీసుకురావాలంట జతతోని. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ముందే ఒక 1 అవర్ ముందట్లా చింతపండు నానబెడతాము. మేము నార్మల్ చింతపండు వాడము, అంటే ఈ ఉగాదికి కట్టె చింతపండు అని చెప్పేసి ఉంటుందంట, అదే వాడతాము. లేదంటే ఎక్కడికెళ్ళైనా తీసుకొస్తామన్నమాట, ఖచ్చితంగా అదే చింతపండు వాడతాము. దాన్ని ఒక 1 అవర్ ముందు నానబెట్టేసాము. అండ్ బెల్లంని కూడా ఒక 1 అవర్ ముందే నానబెడితే అది కరిగిపోతుంది కదా, అలా అని చెప్పేసి 1 అవర్ ముందే నానబెట్టేసాము. ఈ ఇయర్ అసలు వేప పువ్వే దొరకలేదు. మాకు వేప పువ్వు తెచ్చుకోవడం చాలా కష్టమైంది. అన్ని చెట్లన్నీ కొంచెం వాడిపోయినట్టు అయ్యి వేప పువ్వు దొరకలేదు. అండ్ ఇవి పుట్నాలు, బాదం, కిస్మిస్, కాజు, కొన్ని గసగసాలు కూడా, అండ్ ఇంకా కొబ్బరి, ఇంకా మామిడికాయని సన్నగా తురిమి పెట్టుకున్నాం రెడీగా. అండ్ ఉప్పు, కారం మాత్రం వేసినట్టు కొంచెం వేస్తాము. అన్నీ ఫస్ట్ ఇలా ముందే రెడీగా పెట్టుకొని ఇలా ఫ్లవర్స్ కుండకు కట్టేసి ఇక స్టార్ట్ చేస్తాం పచ్చడిని. ఫ్లవర్స్ కట్టినాక ఇట్లా కుంకుమ, పసుపు పెట్టేసుకొని మంచిగా డెకరేట్ చేసుకున్నాము కుండని. ఫస్ట్ దాంట్లో బెల్లం వేసాము. వేప పువ్వుని మాత్రం ఇట్లా పువ్వు జించేసి ఇట్లా చాటలో జరిగితే ఆ పువ్వు వస్తుంది కదా వైట్ కలర్ది, అది వేసుకోవాలన్నమాట. ఈ గ్రీన్ కలర్ది అంతా వేసుకోవద్దు. అది పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ కుండలో కొంచెం బెల్లం వేసుకొని మంచిగా కరిగించుకున్నాము. కరిగినాక చింతపులుసు పోసాము. ఇంకా మేము కొంచెం తీయనే తాగుతాం కాబట్టి కొంచెం బెల్లం ఎక్కువ వేసుకున్నాము. చింతపులుసు నేను చెప్పినా కదా, చింతపండు ఈ కట్టె చింతపండు అనేదే వాడతాము. సో ఇది కూడా పోసేసుకున్నాము. అండ్ ఇప్పుడు పుట్నాలు, కిస్మిస్, కాజు, బాదం అండ్ గసగసాలు ఉంటాయి కదా, అవి వేసేసుకున్నాము. సాల్ట్ కూడా వేసేసుకున్నా, క్లిప్ మిస్ అయిపోయింది. ఇవి అన్ని గసగసాలు కూడా ఖచ్చితంగా వేసుకోవాలంట. అండ్ ఇవన్నీ కలిపేసి మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ ఇంకా కొబ్బరి తురుము ఇందులో వేసేసాము. కొంచెం అంటే కొంచెమే కారం వేసేసి బాగా మిక్స్ చేసేసాము. అంతే, ఇంకా మా స్టైల్లో మాత్రం పచ్చడి ఇలానే చేస్తాము. అండ్ ఇంకా చాలా ప్లేసెస్లో చాలా రకాలుగా చేస్తారు. తెలంగాణలోనే ఒక్కొక్కలా చేస్తారు, ఇదైతే మా స్టైల్లో. అండ్ ఇంకా ఇక్కడ పచ్చడి చేసేసి సైడ్కి పెట్టేసి పోలేలు, ఖచ్చితంగా పోలేలు అనేది పెడతాం మేము ఉగాది రోజు దేవుళ్ళకి అండ్ పెద్ద మనుషులకి. నాకేమో బెల్లం పోలేలు ఇష్టము. జనరల్గా అంటే నేను చిన్నప్పటి నుంచి బెల్లం పోలేలు ఉండే, ఇంకా ఇక్కడ అత్తగారి సైడ్ వచ్చినాక వీళ్ళు చక్కెర పోలేలే ఖచ్చితంగా. సో ఇంకా మేమైతే చక్కెర పోలేలే చేసాము. ఇంకా చాలామంది చపాతీ రోలర్తో చేస్తారు కదా, అట్లా ఒక్కొక్కలా చేస్తారు పోలేల్ని కూడా. మా అత్తమ్మ అయితే ఇలా ఈ స్టైల్లో చేస్తుంది. పోలేలు ఇట్లా మంచిగా అయిపోయాక దాన్ని మంచిగా 2 సైడ్స్ కాల్చుకొని ఇంకా ఫస్ట్ దేవునికి అని చెప్పేసి, దేవునికి పెద్ద మనుషులకు అని చెప్పేసి ఒక 5 అట్లా చేసి పక్కకు పెట్టేసాము. తర్వాత మనం చేసుకుందాం అని చెప్పేసి
ఇంకా ఇక్కడ పోలేలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు గ్లాస్‌లోకి ఉగాది పచ్చడి, ఇంకా పోలేలు ఇస్తరాకులో పెట్టి మేము అన్నం, కూర, కట్టుచారు కూడా పెడతాము దేవుళ్ళకి. అండ్ పెద్ద మనుషులకి ఒక ఇస్తరాకు అనమాట. అది పక్కకి వంటగదిలో పెట్టాము. అండ్ ఇలా ఎక్కిచ్చేసి మంచిగా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి ఇంకా కొద్దిసేపు మొక్కి అక్కడ ఉంచేసి తర్వాత మేము తీసుకొని తిన్నాము. నిజంగా చాలా బాగా అయినాయి పోలేలు, ఇంకా పచ్చడి అంతా కూడా. సో ఇది మా ఉగాది సెలబ్రేషన్స్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే నిన్న నేను నా కాశీ వ్లాగ్ అప్లోడ్ చేశాను. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి.